మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ని మార్చకపోతే టీడీపీ పార్టీ ఓడిపోవడం ఖాయమని 9 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. మడకశిర నియోజకవర్గంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రకటించిన డాక్టర్ సునీల్ కుమార్ ను తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వాలని, లేని పక్షంలో మేము పదవులకు పార్టీ సభ్యత్వంకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని తెలిపారు. 4.5 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్లకే టికెట్ కేటాయించాలి. మడకశిరలో టీడీపీ గెలవాలంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాల్సిందే. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కాకుండా వేరే వారికి ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం, లేకపోతే మా ఇంట్లో మేము ఉంటామని తేల్చి చెప్పిన మడకశిర నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలు, 5 మండలాల క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు ప్రధాన కార్యదర్శులు ఏకతాటిపై మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ వెంటనే సునీల్ కుమార్ మార్చాలి అంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లీడర్ని వడ్డే రఘురాములని జిల్లా సాధికార సమితి జిల్లా లీడర్ని తెలుగుదేశం పార్టీ మోస్ట్ సీనియర్, ఎన్నో ఒడిదుడుకులు మనసులా తాలూకులో దాదాపు 4-5 అసెంబ్లీ ఎలక్షన్ చూసినాము, ఎన్నో ఒడిదుడుకులు చూసినాము. ఇంతవరకును ఇంత నీచంగా నికృష్టంగా ఎప్పుడు కార్యకర్త ఇంతకుముందు సమన్వయ కమిటీ అనేది ఉంది. సమన్వయ కమిటీని, కన్వీనర్లని, నాయకుల్ని, కార్యకర్తలను సంప్రదించి క్యాండిడేట్ని డిసైడ్ చేసేవాళ్ళు. ఈసారి ఏది లేకున్నట్ల కేవలం సర్వే ఆధారంగా అంటున్నారు. అది ఏ సర్వేనో నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మడకశిర తాలూకులో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎదిరేసేది ఛాన్స్ ఉండే అవకాశాలు ఉండే. ఇది అన్ని రకాలుగా కూడా రాంగ్ సెలక్షన్ తీసుకొని క్యాండిడేట్ సెలక్షన్ చేయడం జరిగింది. కార్యకర్తలు చాలా అన్యాయానికి, పార్టీ అధోగతికి మడకశిర తాలూకులో ఇంత అధ్వానంగా పడిపోతుంది సరే. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని వెంటనే అభ్యర్థిని మార్చి కార్యకర్తల మనోభావాలని, నాయకుల మనోభావాలని పరిగణనలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ మడకశిర ఇన్ఛార్జిని, మండల కన్వీనర్ని, యూనిట్ ఇన్ఛార్జిని, సీనియర్ నాయకుల్ని, అనుబంధ సంస్థల్ని ఇవన్నిటిని తీసుకొని మీరు క్యాండిడేట్ని డిసైడ్ చేయలే, కానీ ఏదో సర్వే ఆధారంగా చేయడము ఇది చాలా అధ్వానము. అంటే దీని ఉద్దేశం ఏంటి? సర్వే పట్టి అంటే కార్యకర్తలు మా మనోభావం దెబ్బతినేది కార్యకర్తలు అవసరం లేదా? పార్టీ కార్యక్రమంలో ఆపరేషన్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమం జరిపేకి నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రతినిధులు కావాలా? ఈరోజు సర్వే ఆధారంగా తీసుకోవడం ఇది ఎంతవరకు ఇది సమంజసం? ఇది జాతీయ నాయకునికి ఇది నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానే తప్ప ఇంకోటి కాదు. దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేయాలా. మడకశిరలోనే ఇంత రాంగ్ సెలక్షన్ జరిగింది, రాష్ట్రం అంతా కూడా ఎంత రాంగ్ సెలక్షన్ చేసిందో ఒక్కసారి పునరాలోచించుకోవాలా. మీరు హైటెక్ సీఎం, ఈ లోటెక్ బతుకు ఎందుకు బతుకుతున్నారు? ఈరోజు మడకశిర వ్యవహారకు వచ్చే బతికి పక్కన కనుగొండ కూడా ఏదో జరిగింది, కళ్యాణదుర్గం కూడా ఏదో జరిగింది. మడకశిర తరఫున అనుకుంటున్నాం మేము చూస్తూ ఉన్నట్లే 3-4 కాన్స్టిట్యూన్సీలు పోతూ ఉండవు, అధ్వానం అయిపోతుంది. తిరిగా తెలుగుదేశం పార్టీ పోతే పరిస్థితి ఏంటి అని మాకు మడకశిరదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుగుతుంది అని చెప్పేసి మేము సీనియర్ లీడర్లు కాబట్టి పార్టీకే సజెషన్ ఇచ్చేవాళ్ళు. మడకశిర తెలుగుదేశం అభ్యర్థి సాయి ఆ కలర్ అయిన తర్వాత ఎక్కడైనా దోష మడకశిర తాలూకులో కార్యకర్తలు ఉత్సాహంగా వస్తున్నారా? ఏ విలేజ్లో పోతున్నారు? ఎక్కడైనా కానీ పోతున్నారు? మీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అరే కార్యకర్తలు అభ్యర్థిని ఎప్పుడైనా సెలెక్షన్ చేస్తే ఎంత జోష్ ఉంటుందంటే తెలుగుదేశం కార్యకర్త అంత జోష్ పండుగ జరుపుకునే టైంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉందా? క్యాండిడేట్ చేసిండారా లేదనేది ఇది ఒక్కసారి మీకు మీడియా మిత్రులందరికీ మీరు చేయాలా. ఇది ఒకటి మీరు చూడాలా. మీకు ఎక్కడైనా కానీ అభ్యర్థి పోయిన తర్వాత ఎక్కడైనా జోష్ అనేది కనబడిస్తుందా? ఇంక ఇంతకన్నా రిజల్ట్ ఏం కావాలండి? చేతులారా మేమే గొంతుతో పోల్చుకున్నట్టుంది తెలుగుదేశం పార్టీని. ఎంత అన్యాయం సార్ ఇది, చాలా అన్యాయం. దయచేసి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ ఉంది. కాబట్టి
చాలా సీనియర్ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ఇంకొకసారి సర్వే చేయించి ఇంకోసారి ప్రత్యేకంగా చేసి కార్యకర్తలు నాయకుల మనోభావాలను కనుక్కొని వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జిటిఆర్. నా పేరు భరత్, రొల్లా మండల్ క్లస్టర్ ఇన్ఛార్జ్. నారా చంద్రబాబు నాయుడు గారు మడక్సిర కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి పునరాలోచించాలని తెలియజేసుకుంటున్నాను. ఏమంటే ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా సర్వే చేయించి మేము వాళ్ళకు వచ్చింది ఇచ్చినాము అని మన అధ్యక్షులు చెప్తున్నారు. కానీ ఐవీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి, వైఎస్ఆర్ వాళ్ళకి అందరికీ ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే వెళ్ళినాయి. ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఓడిపోతారో అలాంటి క్యాండిడేట్ వచ్చినాడు కాబట్టి ఆయనకి మద్దతు తెలిపినారు. ఆ సర్వే ద్వారా ఇవ్వడం వల్ల మన మడక్సిర కాన్స్టిట్యున్సీ ఓడిపోయే దాంట్లో మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకోసం మన చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి మన ఎమ్మెల్యే అభ్యర్థిని చేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆ చేంజ్ చేయని పక్షంలో మా పార్టీ సభ్యత్వానికి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంది. నా పేరు కృష్ణమూర్తి, క్రిస్టల్ 2 అమలాపురం ఉంటారు. గత 4 సంవత్సరాల ఎన్నికల నుంచి మనము ప్రతి విలేజ్లోనూ ప్రతి కమిటీ చేసుకుని యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, కేఎస్ఎస్ కావచ్చు, సాధికార సమితి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక యూనిట్ చేసుకొని మీరు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకొని ఈరోజు కేవలం మీరు ఐవీఆర్ఎస్ కేవలం ఐవీఆర్ఎస్ కాల్ గురించి మాత్రం మీరు ఆలోచించకండి. ఇక్కడ వచ్చి తాలూక్ లెవెల్ కావచ్చు, మండల లెవెల్ కావచ్చు, విలేజ్ లెవెల్ కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ క్యాడర్ని గురించి ఆలోచించి మంచి వ్యక్తిని, అభ్యర్థిని కేటాయించి చేయాలని కోరుతున్నాము. ఒకవేళ మీరు ఏమైనా అభ్యర్థిని చేంజ్ చేయకపోతే మనం అందరం క్లస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు, బూత్ ఇన్ఛార్జ్ కావచ్చు, యూనిట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా మనం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు తిప్పేస్వామి గారి నుండి బూత్ స్థాయి కార్యకర్తల వరకు తెలుగుదేశం పార్టీగా ముగ్గుమ్మడిగా రాజీనామా చేసి ఈ సునీల్ కుమార్కు ఎలాంటి సహాయ సహకారాలు అందించే ప్రసక్తే లేదని మేము ఘంటాపథంగా మీకు విన్నవించుకుంటున్నాం. నా పేరు నాగరాజు, క్లస్టర్ 9 మడక్సిర మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా ఉన్నాను. కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఏదైనా ఒక నిర్మాణం చేయాలంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీలో కూడా ఒక క్యాడర్, ఒక పిల్లర్స్ మాదిరి కన్వీనర్లు అయితేనేమి, ప్రధాన కార్యదర్శులు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, ఇలాంటి పదవులన్నీ కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్ అనే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి పార్టీని బతికించుకోవాలా అనే ఉద్దేశంతో మీరంతా బాగా పనిచేయాలా, మిమ్మల్ని గౌరవిస్తాను, మీ మనోభావాల్ని గౌరవిస్తాను అని చెప్పి ఈరోజు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గుండుమాల తిప్పేస్వామి గారి అభిప్రాయం తీసుకొని అతను ఒక జడ్పీ చైర్మన్గా మరి ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ లాస్ట్ వరకు చేయొచ్చు. పోల్ మేనేజ్మెంట్ చేసేది ఎవరి తరం కాదు. ఆ పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే బలమైనటువంటి నాయకులు ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారి ముఖ్యము. దానికి ఆయన ఆలోచనలు అనుగుణాలకు నడుచుకొని మరియు అదేవిధంగా కనీసం ఎమ్మెల్సీ యొక్క అభిప్రాయ సేకరణ కూడా తీసుకొని టికెట్ కేటాయించింటే బాగుండేదని తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్సీ గారికి మడక్సిర నియోజకవర్గం లాస్ట్లో ఉంది కాబట్టి ఎంపీ టికెట్ కూడా కేటాయించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు నరసప్ప, మడకసిర కాన్స్టిట్యున్సీ గుడిబండ మండల్ క్లస్టర్ 4 ఇన్ఛార్జ్. మేము ఈ 4.5 సంవత్సరాల నుండి చాలా సంతోషంగా పనిచేసినాం. పైన చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఇక్కడ మన నాయకుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి గారు మనకు ఆదేశిస్తే రాత్రి అనక పగలనక మనమంతా కూడా కష్టపడి
ఈనాడు పార్టీ ఏదైతే చేయమని ఆదేశించిందో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనము తప్పకుండా 90% ఇంకా ఎక్కువగానే చేసినాం. ఏమంటే మన మడకశిరాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతోనే మనం రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినాం. అయితే ఇంత కష్టపడి పనిచేస్తే ఈనాడు మన అధినేత తీసుకున్న నిర్ణయాల వల్ల మనమందరం కూడా ఇప్పుడు చాలా ఇదైపోతున్నాం. మన పార్టీ ఏమవుతుందో మడకశిరాలో అని భయపడుతున్నాం. కాబట్టి మన అధినేత మంచి నిర్ణయం తీసుకొని మన పార్టీ మడకశిరా తెలుగుదేశం పార్టీ గెలవాలంటే మంచి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ప్రకటించిన వ్యక్తిని కాకుండా మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి గారి సూచించిన వ్యక్తికి మీరు టికెట్ ఇస్తే మనమందరం కూడా రాత్రనక పగలనక కష్టపడి అతన్ని గెలిపించుకున్న దానికి మనము గెలిపించుకుంటాం. కాబట్టి మీరు ఇంకొకసారి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇంతటితో విరమిస్తున్నా. నా పేరు కోట్ల రంగయ్య గౌడ్, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ మడకశిరా, అలాగే తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ జిల్లా సత్యసాయి జిల్లా, అలాగే నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్ మడకశిరా తాలూకు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ, ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ అంటే మనకందరికీ ఎంతో గౌరవం, అదే నమ్మకం. ఆ నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆదర్శాలు మనం కష్టపడుతున్నాం. కాబట్టి ఈరోజు 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే ఏ నాయకుడు ముందుకు రాకుండా కార్యకర్తల కోసం భయంతో ఇంట్లో ఉంటే ఈ మడకశిరా కాన్స్టిట్యున్సీలో నేనున్నాను కార్యకర్తల కోసం అంటూ ముందుకు వచ్చి ఈరోజు మాలాంటి యువకులకైతేనేమి, సీనియర్ నాయకులైతేనేమి తెలుగుదేశం పార్టీని ఈరోజు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకుని వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారం వైపు నడిపించినటువంటి వ్యక్తి మా గుండుమాల తిప్పేస్వామి గారు. ఈరోజు మా కార్యకర్తలకి, మా నాయకులకి, మా నాయకునికి అవమానం జరిగినటువంటి రోజు బాగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే సిద్ధాంతాలు ఎక్కడ పోయినా తెలుగుదేశం పార్టీ కానీ ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఆవేశంతో, బాధతో, ఎందుకంటే ఇన్నిసార్లు ప్రతిసారి టికెట్ కేటాయించేటప్పుడు ఏం చెప్తారంటే సమన్వయం చేసి సమన్వయ కమిటీతో మాట్లాడి నిర్ణయం తీసుకొని క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఏదో సర్వే స్క్రిప్ట్ వచ్చిందని చెప్పి దాన్ని చదివేసినారు. ఈరోజు బాధతో చంద్రబాబు నాయుడు అంటే గౌరవం, అదే తెలుగుదేశం పార్టీ అంటే రక్తంలో ఇమిడించుకోయినాం మేము పార్టీని. అలాంటి పార్టీకి మేము ఈరోజు ఇంత కష్టపడుతున్నాం అంటే ఎందుకు పడుతున్నాం? చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక కారణంతో మేము ఇంత కష్టపడతామంటే ఈరోజు మా కష్టాన్ని ఇంత దారుణంగా దెబ్బతీసినటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంది. ఎందుకంటే మా ఆవేదన, మా బాధను మీరు తెలుసుకొని త్వరలో అంటే ఈ సర్వేలన్నీ పక్కకు పెట్టి సొంతంగా మీరు మడకశిరా కాన్స్టిట్యున్సీకి సర్వే పంపించి సర్వే చేయించి ఏ క్యాండిడేట్ అయితే పెడితే బాగుంటుందని మీరు ఆలోచన చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని సునీల్ కుమార్ గారికి ఇచ్చినారు. వాళ్ళు పార్టీలో ఉన్నారు తప్ప పార్టీ కార్యక్రమాలు చేయలేదు. ఏ కార్యక్రమం చేయకుండా ఈరోజు మేము బిర్యానీ చేసి పెడితే వచ్చి కూర్చోయినారు అంతవరకు. అంటే అలాంటి వాళ్ళకి ఉండే విలువ, కష్టపడిన వాళ్ళకి ఎందుకు విలువ ఇవ్వడం లేదని ఈ పార్టీని సందర్భంగా నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ బాధని, ఈ ఆవేదన గుర్తించి రాబోయే రోజుల్లో క్యాండిడేట్ని మార్చుకోకపోతే మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ క్యాండిడేట్ ఈరోజు గెలుపు అంచుల్లో ఉన్నాం. మేము క్యాండిడేట్ ఇచ్చిన తర్వాత ఓడిపోయినారు క్యాండిడేట్ అనే ప్రవర్తన ఇక్కడ కలుగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని త్వరగా క్యాండిడేట్ని చేంజ్ చేసి మా కార్యకర్తల మనోభావాల్ని, గౌరవాన్ని నిలబెట్టాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తారు. అదే జరగని పక్షంలో పార్టీకి ఈ పదవులకు కూడా రాజీనామా చేసేకి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, క్లస్టర్ నంబర్ 7 కలుమరి సర్పంచ్ కూడా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం ఏమనగా మన మడకశిరా నియోజకవర్గ అభ్యర్థి విషయంలో క్యాడర్ అంతా ఒక పక్క ఉంటే అభ్యర్థి మాత్రమే ఒక పక్క ఉన్నారు. సార్ ఇక్కడ వైసీపీ క్యాండిడేట్కి లేదా తెలుగుదేశం క్యాండిడేట్కి మీరు ఎలక్షన్లో నిలబడట్లేదు. వైసీపీలోనే ఒక ముసుగు కప్పుకున్న ఒక క్యాండిడేట్ తెచ్చి తెలుగుదేశంలో పెట్టారు. క్యాడర్ అంతా ఒక పక్క ఉంది, క్యాండిడేట్ ఒక పక్క ఉన్నాడు. ఈరోజు మీరు ప్రకటించి కూడా 5 రోజులు అవుతుంది, అయినా కూడా మడకశిరాలో ఎలాంటి తెలుగుదేశం పార్టీకి ఉలుకు పలుకు లేదు.
అలాంటి క్యాండిడేట్ మీరు ప్రకటించారు. దయచేసి మాది ఒకటే బాధ, 5 సంవత్సరాలు మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కష్టాలు పాల్చేసి ఈ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు ఈ దుర్మార్గాల్ని కాపాడుకున్నారు మా క్యాడర్ అంతా. ఈరోజు కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందో అనే ఒక నిస్పృహలో ఒక భయంతో ఈరోజు పార్టీకి మేము విన్నవించుకుంటున్నాం. మేము పార్టీకి అయితే వ్యతిరేకం కాదు, మాకెప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూడాలనే మా ఆకాంక్ష, మా కళ. అలాంటిది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ మనసు చాలా బాగుంది. ఎటు తిరిగినా క్యాండిడేట్ ఇచ్చినా కూడా అక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు. ఏదైతేనేమి బాబు షూటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఇస్తే 80% చేశారు. కేఎస్ఎస్ అయితేనేమి, జైహో బీసీ అయితేనేమి, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అయితేనేమి, అలాగే ఇదేమి కనుక ప్రోగ్రామ్ ఇస్తే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరే మా నాయకుడిని పిలిపించుకొని మీరు చాలా బాగా చేశారమ్మా. ఇలాగే గోహెడ్ బాగా చేయండి, మీరు ఎట్లయినా మీ క్యాండిడేట్ మీరు ఏం చెప్తే అది ఇస్తామో, మీరు గెలిపించుకొని రావాలని చెప్పారు. ఈరోజు అన్ని చేసిన మీరే, మీరు ప్రతి ప్రోగ్రామ్ నెంబర్ అని చెప్పిన మీరు ఈరోజు ఏదో ఐవీఆర్ఎస్ తీసుకొచ్చి ఐవీఆర్ఎస్ ఎలా వచ్చిందంటే బాబు షూటీ భవిష్యత్ గ్యారెంటీలో ప్రకారంగా మనము వైసీపీ కార్యకర్తలు నాయకుల ఇళ్లలో కూడా మనం బాబు షూటీ భవిష్యత్ గ్యారెంటీ చేసాము. ఆ వైసీపీ నాయకులు ఏమన్నారంటే మేము ఈరన్న వాళ్ళ కుమారుడికి సునీల్కి అయితే నొక్కాము, ఎందుకంటే ఈరన్న గారు సునీల్ అయితే ఓడిపోతాడు, మా వైసీపీ గెలుస్తుందని ఒక సిద్ధాంతంతో మేము చేసామని చెప్తున్నారు. ఐవీఆర్ఎస్ కాలేజ్ మన తెలుగుదేశం వాళ్ళు కూడా తక్కువగా వచ్చాయి, వైసీపీ వాళ్ళకి పోయాయి. ఈ స్ట్రాటజీస్ కూడా మీరు ఆలోచించాలి. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీలో మీరు క్యాండిడేట్ మార్చాలని ఒకసారి కూడా మీ సొంత సర్వే చేయించి మార్చాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, చంద్రబాబు వద్దు, ఇక్కడ ప్రకటించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ వద్దు అని ఒకే ఒక నినాదం ఇక్కడ మడకసిర ప్రాంతంలో ఉంది. మీరు గమనించాల్సిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం మార్చాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. గుడిబండ మండలం క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ భీమరాజు. ఈరోజు మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని క్యాడర్ని మా గుండెబల్తిపే సొసైటీ అందరినీ పెట్టుకొని ఓటర్ వెరిఫికేషన్ కానీ, ఇదేం కర్మ ప్రోగ్రాం కానీ, శత జయంతి ఉత్సవాలు కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా బాగా చేయించుకొని ఈరోజు 3 పార్టీల వ్యక్తి అయినటువంటి ఈరణ కుమారునికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం కాదు. ఆయన రాత్రి పార్టీ పగలొక పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తికి ఈ మడకసిర అభ్యర్థిగా ప్రకటించినారు. మేమంతా ఎంతో కష్టపడి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు రాత్రింపగడు మా గుండెబల్తిపే సోని గారి వెంట ఉండి పనిచేసినాము. అలాంటి వ్యక్తులకు ఎవరికి న్యాయం జరగలేదు. ఈనాడు ఐవీఆర్ఎస్ కాను రాబిన్ శర్మ టీం గురించి వాళ్ళు చెప్తారనే ఉద్దేశంతో సర్వే బాగుందని సునీల్ కుమార్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు. ఆయన ఆ సర్వే ప్రకారం ఆయనకు టికెట్ ఇచ్చినందుకు మడకసిర తాలూకాలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. మేము మా గుండెబల్తిపే గారు సూచించిన వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తే మేము ఉమ్మడిగా మేమంతా బాగా కష్టపడి పనిచేస్తాం. లేకపోతే తెలుగుదేశం పార్టీకి మా క్యాడర్తో అందరూ రాజీనామా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. నా పేరు నరేష్ రాజా అలియాస్. నేను తెలుగుదేశం పార్టీ క్లస్టర్ 8 ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. మడకసిర మండలం, మడకసిర నియోజకవర్గం చెందిన వ్యక్తి. 1983 నుండి మా కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడుతూ వచ్చింది. తదనంతరం తెలుగుదేశం పార్టీ మాకు యువతకు అవకాశం కల్పించినందువల్ల మేము రాజకీయంలో ఉత్సాహంగా పనిచేస్తూ గత 10 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని అనుసరిస్తూ కృషి చేస్తూ పనిచేశాము. కానీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా ఇబ్బంది పడుతుంది మడకసిర కాన్స్టిట్యున్సీలో. సార్,
గత 5 సంవత్సరాల్లో అపోజిషన్లో ఉంటూ మేము మా ఫ్యామిలీని బజారు పాలు విడుచుకొని మా ఫ్యామిలీ మనోభావాలను దెబ్బలు తీసుకొని కేవలం పార్టీకే కట్టుబడి మీరు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా అహర్నిశలు రాత్రింబవలు మీరు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేసినాము. ఈరోజు మేము పని చేసినందుకు మమ్మల్ని ఇలా నట్టేయడం ముంచడం సరికాదు సార్. మీరు ఈరోజు సాయంత్రం ఆదేశాలు ఇస్తే రేపు మధ్యాహ్నం కల్లా మీకు మీ యొక్క టాస్క్ని కంప్లీట్ చేసిన బాధ్యత మడకశిర మండలం మడకశిర కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, మండల కన్వీనర్లు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళందరూ నిద్రాహారాలు మాని మీకోసం పనిచేశాము. కానీ ఈరోజు మీరు తీసుకోవడం వల్ల ఒక్క తెలుగుదేశం పార్టీ మడకశిరలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దయచేసి మీరు దాన్ని గమనించాలి. మేము ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకం కాదు సార్. పార్టీకి వ్యతిరేకం అయితే కానే కాదు. అపోజిషన్లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంకు వెన్నెముక చూపించి పనిచేసిన కార్యకర్తలు మేమందరూ. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మేమందరూ వెనుక తగ్గాల్సిన పరిస్థితి మడకశిర కాన్స్టిట్యున్సీకి వచ్చింది. రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ అయితే మొదటగా రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ అయితే మొట్టమొదటిసారిగా విన్ అవుతుందో తెలుగుదేశం పార్టీ అంటే మడకశిర పేరు చెప్పేవాళ్ళు. ఈరోజు ఈ మడకశిరలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయే లిస్టులో ఏది ఉంటుందంటే మడకశిర కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే రోజులు వచ్చినాయి సార్. దయచేసి మీరు గమనించి మీకు చేసిన ఏదైతే IVRS సర్వే అంటున్నారో సార్, IVRS సర్వే ఒకటి మాత్రమే తీసుకోకూడదు సార్. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మేము చేసిన కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుండి మీరు అనుసరించిన, మీరు ఆదేశించిన కార్యక్రమాల్లో మేము ఏ కార్యక్రమంలో వెనుకబడి ఉన్నామో మీరు ఒకసారి గమనించాలి సార్. మడకశిర కాన్స్టిట్యున్సీలో గతంలో మీరు కంపేర్ చేస్తే ఈరోజు మీరు మాకు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత టాప్ 10లో తెలిపిన ఘనత తెలుగుదేశం పార్టీ మడకశిర కాన్స్టిట్యున్సీ క్యాడర్ సార్. మడకశిర క్యాడర్ పనిచేసినప్పుడు శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం నుండి మడకశిర వరకు తీసుకుంటే మడకశిర కాన్స్టిట్యున్సీలో టాప్ 10 ఉంటే మడకశిర ఎక్కడ ఉందో మారుమూల ప్రదేశం ఉన్న మడకశిర కాన్స్టిట్యున్సీ అంటూ పార్టీ పైన నిబద్ధతగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎగరేస్తామనే నమ్మకం తీసుకొచ్చిన క్యాడర్ తెలుగుదేశం పార్టీ మడకశిర నియోజకవర్గం క్యాడర్ సార్. ఈరోజు అలాంటి క్యాడర్ని తప్పుదారు పట్టిస్తున్నారు. దయచేసి మీరు దాన్ని గమనించాలి. ఒక IVRS సర్వే మాత్రమే మీరు పరిగణనలోకి తీసుకోకూడదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని మీరు క్లుప్తంగా విచారం చేసి, క్లుప్తంగా ఎంక్వైరీ చేసి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే సమర్థవంతమైన క్యాండిడేట్ ఉన్నాడో అలాంటి క్యాండిడేట్కి మీరు డిక్లేర్ చేస్తే బాగుంటుందని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏదైతే మీరు అనౌన్స్ చేశారో క్యాండిడేట్ని, ఆ క్యాండిడేట్ని మీరు మార్చకపోతే మడకశిరలో ఇప్పటి వరకు క్లస్టర్ ఇన్ఛార్జ్, మండల్ కన్వీనర్ దగ్గర నుండి బూత్ కమిటీ వరకు ఏదైతే ఊకుమ్మడిగా ఒకటే సిద్ధాంతాలతో ఉన్నారు వీళ్ళందరూ కూడా మేమందరూ క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, మండల్ కన్వీనర్లు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం సార్. పార్టీని బ్రతికించాలంటే మేము చేసుకుంటున్న విన్నతిని దయచేసి మీరు పరిగణనలోకి తీసుకొని మాకు సపోర్ట్ చేయాల్సిందిగా, తెలుగుదేశం పార్టీని బ్రతికించాల్సిందిగా కోరుతున్నాం సార్. IVRS సర్వే ద్వారా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే రాలేదు సార్ IVRS సర్వే. అన్ని పార్టీల వాళ్ళకు IVRS సర్వే జరిగింది. కానీ ఇక్కడ IVRS సర్వే ద్వారా జరిగినది ఏమంటే వాంటెడ్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు
బలహీనమైన నాయకునికి మనం ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తెలిపితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగిరేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరి పూర్తిగా ఐవీఆర్ఎస్ సర్వేకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ వాళ్ళే చేయడం జరిగింది. దయచేసి మీరు వాటిని మాత్రమే చేసుకోకూడదు. మీరు ఇంకొకసారి కాకుండా ఇంకోసారి ఎంక్వైరీ చేసి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే గట్టిగా నిలబడి ఇన్ని రోజులు పార్టీని కష్టపడి బయటికి వేసేసి గెలిపించాలని ఆశించినారో వాళ్ళ మనవిని మీరు తప్పకుండా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం సార్.